కొటేషన్ చదువుకున్నాం. దాని మీదేమో బాబా ఇచ్చిన ప్రవచనాలు కూడా మనం ఇంతకు ముందర చదువుకున్నాం. ఇవాళ దానికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా ఉన్నటువంటి దాని మీద మనం కొన్ని కొటేషన్స్ చదువుకుందాం. దాని ముందర కొన్ని కొటేషన్లు 4, 5 ఉన్నాయి. అవి చదివి దాని తర్వాత హిపోక్రసీ అంటే ఆనెస్టీకి వ్యతిరేకత. ఆనెస్టీకి వ్యతిరేకమైంది హిపోక్రసీ. అది దాని తర్వాత మనం హిపోక్రసీ గురించి చదువుకుందాం. కానీ ఇవాళ దాని దాకా వెళ్ళేలోపుగానే టైం అయిపోతుందేమో అనుకుంటున్నాను. అంచేత ఈ హెచ్ మీద ఉన్నవి క్యాపిటల్ మన ఆల్ఫాబెటికల్ హెచ్ మీద ఉన్నవేమో ఆనెస్టీ, హిపోక్రసీ. ఈ రెండు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో. ఆనెస్టీ కనుక ఉన్నట్టే నిజాయితీ. ఆ నిజాయితీతో ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచాన్ని కల్పిస్తాడు. కానీ ఈ యొక్క హిపోక్రసీ కానీ ప్రపంచంలో జీవిస్తుండగా తాను ప్రపంచానికి ఒకటి విధంగా కనిపించడానికి ఒక కపటత్వాన్ని దానికి తన అంతర్గతం ఏమైనప్పటికీ కూడా ప్రపంచానికి మట్టుకు తను చాలా ఉత్తముడు, మంచివాడు అన్నటువంటి ఆ చూపు వాళ్ళకి వచ్చేట్లాగా అది ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ హానెస్టీ, హిపోక్రసీ మీద మొత్తం వేదాంతం అంతా ఆధారపడింది. కానీ దాని ముందర కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. అవి చదువుకుని మనం అంటే కిందసారి ఎక్కడ వదిలిస్తామో అక్కడి నుంచి పెడుతున్నాను. హ్యూమిలియేషన్ అంటే అవమానం. డబుల్లీ బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఈజ్ హ్యూమిలియేటెడ్ ఇన్ మై నేమ్. నిజంగా ఆశీర్వచనాలు ఎవరికి దొరుకుతున్నాయంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను మెహర్ బాబా భక్తుణ్ణి అని నువ్వు చెప్పుకున్నప్పుడు కొంతమంది నిన్ను అవమానిస్తారు, వికరిస్తారు. ఏమిటి ఆయన మౌనంగా ఉంటాడు, ఆయన యొక్క భక్తుడా నువ్వు, ఏమిటయ్యా నువ్వు అని కొంతమంది అంటారు. అసలు ఆధ్యాత్మికత అంటేనే మౌనము. ఆయన మౌనంగా ఉన్నారు కాబట్టి ఆయన అనుసరిస్తున్నావు అని నువ్వు అనుకోవచ్చు, నువ్వు వాళ్ళకి చెప్పచ్చు. కానీ నిన్ను ప్రపంచంలో నీ వయసుకు తోడైనటువంటి వాళ్ళు, అంటే నువ్వు స్టూడెంట్గా ఉండొచ్చు, తర్వాత గృహస్థుడిగా ఉండొచ్చు, ఏ స్థితిలో ఉన్నా నీకు నువ్వు కొంతమందితో నువ్వు పరిచయం ఏర్పరచుకుంటావు. వాళ్ళతో నేను మెహర్ బాబా భక్తుణ్ణి అని చెప్తావు. ఇవాళ ఆయన సత్సంగం ఉంది, నేను దానికి వెళుతున్నాను అని అంటాడు. అంటే ఏమిటి ఇంత వయసులోనే, చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వచ్చేసిందా నీకు అప్పుడే అని కొంతమంది వెక్కిరిస్తారు. కొంతమంది ఏమో మంచి పనే కదా, వెళ్ళని తర్వాత మనం కలుసుకుందాం అని ఇంకొంతమంది అనుకుంటారు. ఈ మధ్యలో నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నేను మెహర్ బాబా యొక్క ఆశ్రమం సత్సంగకి పెడుతున్నానని ఇప్పుడు చెప్పడం వల్ల నువ్వు 2 విధాలుగా, ఒకసారి నువ్వు అవమానించబడుతుంటావు, కొంతమంది చేత నువ్వు పొగడబడుతూ ఉంటావు. ఈ విధంగా నువ్వు ఎవరైతే నిన్ను అవమానిస్తూ ఉంటారో ఆయన పేరు చెప్పగానే, మెహర్ బాబా పేరు చెప్పగానే వాళ్ళు అని 2 ఆశీర్వచనాలు వాళ్ళు పొందుతారు బాబా నుంచి అని ఈ యొక్క కొటేషన్ యొక్క సారాంశం. మళ్ళీ ఒకసారి చదువుతాను. డబుల్లీ బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఈజ్ హ్యూమిలియేటెడ్ ఇన్ మై నేమ్. నా పేరు చెప్పగానే నేను అవమానించిన వాళ్ళకు వాళ్ళ వల్ల నువ్వు 2 బాబా యొక్క ఆశీర్వచనాలు పొందగలుగుతావు అని ఇక్కడ దాని తాత్పర్యం. హ్యూమిలియేషన్ బాబా హ్యూమిలియేషన్ కూడా ఉంది. బాబాయే తన్ని హ్యూమిలియేట్ చేస్తున్నప్పుడు ఇలా అవుతుంది సార్. ఇన్ ది స్టేజ్ ఆఫ్ హ్యూమిలియేషన్ the measures of your love for me and your preparedness to obey me will be tested, not by me but the phase of humiliation itself. బాబా చెప్పారు, నేను అవమానకరమైనటువంటి స్థితి నుంచి నేను వెళ్ళవలసి వస్తుంది అనే బాబా చెప్పారు.
ఆ అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే నువ్వు నేను నువ్వు వెడుతుంటావో అంటే బాబాయే అవమానించబడుతూ ఉంటాడు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా! ఏమిటి ఆయన మౌనం బ్రేక్ చేస్తానన్నాడు. మౌనం బ్రేక్ చేయకుండానే శరీరం వదిలిపెట్టేసాడు. ఆయన ఏం భగవంతుడయ్యా! ఓన్నే అని కొంతమంది ఆయన్ని చాలా అవమానిస్తూ ఉంటారు. కానీ నీ ప్రేమ ఆయన మీద ఎంతుందో నువ్వు మెహర్ బాబా భక్తుడివి. నీకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అలాగ అంటున్నప్పటికీ కూడా నువ్వు నువ్వు ఆయన కొంగు పట్టుకొని వదిలిపెట్టకుండా ఉంటావు. అదే నీకు పరీక్ష. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అదే నీకు పరీక్ష అని బాబా చెప్తున్నారిక్కడ. బ్లెస్డ్ విల్ బి దోస్ అమాంగ్ యూ హూ విల్ హ్యాంగ్ ఆన్ టు మై దామన్ త్రూ ఇట్ ఆల్. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు బాబా యొక్క కొంగుని పట్టుకునే ఉండి బాబాకే నువ్వు ప్రేమ భక్తి చూపిస్తూ బాబా ఎడల నీకు ప్రేమ చూపిస్తూ అలాగే ఎవరైతే ఉంటారో అదేమో నిజంగా వాళ్ళు చాలా ఆశీర్వచనాలు పొందగలిగినటువంటి వాళ్ళు అని బాబా చెప్తూ ఎమర్జింగ్ ట్రయంఫంట్ ఇన్ ద డివైన్ గ్లోరీ ఆఫ్ మై లవ్. వాళ్ళు చాలా మంచి స్థితికి వాళ్ళు నా యొక్క ప్రేమలో వాళ్ళేమో ఆ గ్లోరీ అత్యుత్తమైనటువంటి ఆ గ్లోరీ నా యొక్క గ్లోరీని ఆ ప్రేమ యొక్క గ్లోరీని వాళ్ళేమో అనుభవిస్తారు. అంచేత బాబా యొక్క హ్యూమిలియేషన్ పీరియడ్లో కూడా బాబాని మేము చూసాం కదండి. బాబా శరీరం వదిలిపెట్టాడు అని అనగానే చాలా మంది ఆయన భక్తులు ఆయన కొంగు వదిలిపెట్టేశారు. అంటే ఆయన్ని ఫాలో అవ్వలేదు. ఏమిటి ఆఖరికి మధుసూదన్ లాంటి వాళ్ళే కొంగు వదిలిపెట్టేశారు. మధుసూదన్ ఎన్ని పాటలు రాశాడు ఆ కాలంలో? 1969లో అతను కూడా బాబాని అనుమానించాడు. సేమిటి మౌనం వదిలిపెట్టిన తర్వాత శరీరం పెట్టాలి కానీ మౌనం వేయకుండానే ఆయన శరీరం వదిలిపెట్టేశాడేమిటి అని మధుసూదన్ కూడా చాలా కాలం బాబా యొక్క సత్సంగానికి అటెండ్ అవ్వలేదు. అది మాకు తెలుసు. మేము అక్కడ ఉన్నప్పుడు మాకు ఆయన ఎలా ప్రవర్తించాడో మాకు తెలుసు. తర్వాత కొన్నాళ్ళకి కానీ అతను మళ్ళీ బాబా ప్రార్థనలోకి రాలేదు. ఈ విధంగా అనేక మంది ఆయన దైవత్వం మీద శంకిస్తూ బాబా యొక్క కొంగు వదిలిపెట్టేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే ఆయన యొక్క హ్యూమిలియేషన్ పీరియడ్. అంటే అదే ఆయనకి అవమానకరమైనటువంటి పరిస్థితి, ఆ స్థితి. ఇఫ్ సమ్వన్ హూ అంటే ఆ హ్యూమిలియేషన్ అంటే ఇక్కడ బాబాయే చెప్తున్నారు. ఇఫ్ సమ్వన్ హూ ప్రీవియస్లీ లవ్డ్ అండ్ వర్షిప్డ్ మీ were to suddenly turn against me and look down on me, this would be a humiliation for me. ఈ బాబాయ్ ఇక్కడ చెప్తున్నారు. ఇంత ముందర నన్ను ప్రేమిస్తూ నన్ను పూజిస్తూ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే నాకు ఎగైనెస్ట్గా తిరుగుతారో, నాకు వ్యతిరేకంగా తిరుగుతారో అదే నా యొక్క అంటే ఆయన్ని నీచంగా చూస్తారు, ఆయన వదిలిపెట్టేస్తారు, ఆయన భక్తుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అదే నా యొక్క అవమానకర పరిస్థితి అని బాబా ఇక్కడ తన అవమాన పరిస్థితి అంటే ఒకటి చెప్తున్నారు. తర్వాత హ్యూమిలియేషన్, బాబా హ్యూమిలియేషన్ తర్వాత నెక్స్ట్ హ్యూమిలిటీ, వినయం. ట్రూ హ్యూమిలిటీ ఈజ్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్. నిజమైనట్టు వినయం. ఆ వినయం అని రాగానే చాలా మంది దొంగ వినయాలు చూపిస్తుంటారు. నిజమైన వినయాలు ఉన్నవాళ్ళు కూడా కాలం ఉంటారు. నిజమైనటువంటి వినయం అది నీకు బలమే, అదేమో బలహీనత కాదు. నువ్వు ఎప్పుడైతే నిజమైనట్టు వినయం నువ్వు చూపించగలుగుతావో, అంటే నక్క జిత్తులు అంటూ ఉంటారు కదా,
ఇకనకి పనులు కావాలంటే వాళ్ళ దగ్గర చాలా వినయంగా ఉంటాడు. నమ్మిస్తాడు. తర్వాత తనకి పని తీరిపోయిన తర్వాత ఆ వినయాన్ని చూపించడు. ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది నిజంగా నీకు కనుక వినయం కనుక ఉన్నట్టయితే, ఏ పరిస్థితిలో అయినా సరే నీకు వినయం ఉన్నట్టయితే, అది నీకు బలం. అది బలహీనత కాదు. ఇట్ డిజార్మ్స్ అంటాగనిజం అండ్ అల్టిమేట్లీ కాంకర్స్ ఇట్. అంటే నీకు ఆ నిజమైనటువంటి ఆ వినయం కనుక ఉన్నట్టయితే, నీకు విరోధం అనేది నువ్వు వాళ్ళని విరోధిగా ఉన్నటువంటి వాళ్ళని నువ్వు తన వైపు తిప్పుకోగలుగుతాడు నిజమైనటువంటి వినయం ఉన్నవాడు. అది అది నీకు వ్యతిరేకంగా ఉంటున్న వాళ్ళు కూడా నీకు నీవు నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళేమో నీ యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఆ పరిస్థితిలో కూడా ఆయన ఆ వినయం చూపించాడండి అని అతను మంచి పేరు వస్తూ ఉంటుంది. అలాగా ఆ విధమైనటువంటి వినయం కనుక నీకున్నట్టయితే, నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా నీకు అనుకూలంగా తిరిగిపోయేటువంటి పరిస్థితి నీలో వచ్చేస్తుంది. ఆ నిజమైన వినయం. వన్ హూ రియల్లీ ఈస్ ది హంబులెస్ట్ ఆఫ్ ద హంబుల్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేట్. ఎవరైతే వినయానికే పేరు తెచ్చుకున్నటువంటి ఆ గొప్ప వినయాన్ని కనుక వాళ్ళకి అవలంబించినట్టయితే అది ఉత్తమంలో అదే ఉత్తమమైనది అని బాబా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు హంబులెస్ట్ ఆఫ్ ది హంబుల్, వినయానికే వినయం చూపించగలిగినటువంటి ఆ వినయం ఎవరికైతే ఉంటుందో అది వాళ్ళ ఆ గొప్ప వాళ్ళలో అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి గొప్పతనాన్ని వాళ్ళు పొందుతారు. అంతేకాకుండా బట్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఆల్ ఆనెస్టీ. అది చాలా నిజాయితీగా ఉండాలి. ఎంత ఉండాలి, అది సత్యంలోకి సత్యమై ఉండాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నీకు ఆ యొక్క వినయం కనుక ఉన్నట్టయితే నువ్వు ఆ యొక్క గొప్పతనాన్ని నువ్వు ఆపాదించుకోగలుగుతావు. ఇఫ్ యూ హ్యావ్ ద హ్యూమిలిటీ ఆఫ్ ఎర్త్ విచ్ కెన్ బి మోల్డెడ్ ఇంటూ ఎనీ షేప్, దెన్ యూ విల్ నో మీ. ఇక్కడ ఒక ఉదాహరణ బాబా చెప్తున్నారు. ఇప్పుడు మట్టి ఉంది. ఆ మట్టిని తొక్కి కుండలు చేస్తారు, అనేక రకాలైన దేవతల యొక్క బొమ్మలు చేస్తారు, వాటికి మంచి రంగులు వేసి అమ్ముతూ ఉంటారు. అదే మట్టితో కుండలు చేస్తారు, అదే మట్టితో అనేకమైనటువంటి పనులు కూడా చేసుకుంటారు. కానీ దేవతల యొక్క బొమ్మలు కూడా చేసి దానికి రంగులు వేసి అందంగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. మరి అదే మట్టి కదా. అంత నీకు ఏ విధంగా అయినటువంటి పరిస్థితుల్లో అయినా కూడా నువ్వు కనుక నిజంగా ఆ వినయాన్ని కనుక నువ్వు ఆ మట్టికి ఉన్నటువంటి ఆ వినయాన్ని ఎలాగ నువ్వు చేసుకున్నట్టయితే, అలాంటి విధంగా నన్ను పూజించి ప్రేమించి భజించినట్టయితే నేనెవరినో నువ్వు తెలుసుకుంటావు అని ఈ వినయం మీద బాబా ఇచ్చిన కొన్ని కొటేషన్. హ్యూమర్ అంటే బాబా చెప్తున్నారు, హ్యూమర్ అంటే హాస్య ప్రవృత్తి కలగడం. లాంగ్ ఎగో ఐ లాస్ట్ మై సెల్ఫ్ అండ్ బికేమ్ గాడ్. నేను యుగాల ఎప్పుడో నన్ను నేను పోగొట్టుకున్నాను, నేను భగవంతుడి కింద అయిపోయాను. నేను భగవంతుడి కింద అయిపోయాను కానీ నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా యొక్క హాస్య ప్రవృత్తి మట్టుకు నేను పోగొట్టుకోలేదు. అనేక యుగాల కింద నేనేమో నన్ను పోగొట్టుకుని నేను భగవంతుని అయ్యాను. కానీ నాకు అంత ముందర ఉన్నటువంటి హాస్య ప్రవృత్తి అసలు భగవంతుడే ఎప్పటి నుంచైనా భగవంతుడే. ఆ భగవంతుడి కింద అయిపోయాను కానీ ఎప్పుడూ. కానీ నా యొక్క హాస్య ప్రవృత్తి మట్టుకు నేను కోల్పోలేదు అని బాబా ఆ హాస్యం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఐ మే బి ది అవతార్ ఆర్ ది శైతాన్,
ఐ హ్యావ్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను అవతారునైనా అనుకోవచ్చు మీరు. లేకపోతే నేను ఏమంటారు, నేను ఒక దెయ్యాన్నైనా అనుకోవచ్చు. మీరు ఏమి అనుకున్నా కూడా నేను నా యొక్క హాస్యం ప్రవృత్తిని మటుకు నేను కోల్పోలేదు. డివినిటీ ఇంక్లూడ్స్ ఆల్ దట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ గ్రేషియస్. ఇప్పుడు దైవత్వం అంటే ఏమిటి? ఉత్తమోత్తమైనటువంటి గుణాలు ఉంటాయి ఆయనకి, అధమమైనటువంటి గుణాలు ఉంటాయి. అంటే మొత్తం సర్వము ఆయనే అయినప్పుడు మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. ఎవళ్ళని కూడా ఈ విధంగా భగవంతుల్లో అన్ని రకాల గుణాలు ఆయనలో ఆ భగవంతుడు అనబడే మాటలోనే అది ఉంది. అంతేకాకుండా ఆయన దయగలవాడు. డివినిటీ ఇంక్లూడ్స్ ఆల్ దట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ గ్రేషియస్. భగవంతత్వము అనగానే దానిలో ఏమో అన్ని రకాలైనటువంటి అందాలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి దయ కూడా ఉంటుంది, దయగలగడం కూడా ఉంటుంది. హౌ దేర్ఫోర్ కుడ్ యు ఎక్స్పెక్ట్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్ నాట్ టు హ్యావ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్? మరి అంత ఆయనకి ఆ అందము, తర్వాత ఆ దయ అన్ని రకాలు ఆయనలో ఉన్నాయి అన్నప్పుడు ఆయనలో హాస్య ప్రవృత్తి కూడా ఉందని మనం ఎలా అనుకోము? అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ బాబా చెప్పేది ఏమిటంటే, కిరాతకు అయినటువంటి మహా దుష్టుల్లో కూడా నేను ఉన్నాను, అంతేకాకుండా మహా గొప్ప భక్తుల్లో కూడా నేను ఉన్నాను. అదే దైవత్వం ఉంటే. అంచేత నేను అలాంటి దైవత్వాన్ని కాబట్టి నాలో హాస్య ప్రవృత్తి కూడా అది ఉన్నది అని బాబా హాస్య ప్రవృత్తి గురించి బాబా చెప్పినటువంటి కొటేషన్. The humor of the divine love game is that the one who is sought is himself is the seeker. ఇది నిజంగా దైవత్వంలో ఇప్పుడు ప్రేమ, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆ ప్రేమ కావాలి. అది ఒక ఆట కింద పోల్చారు బాబా. ఆ గ్లవ్ గేమ్లో ఏముందంటే ఆ హాస్యమైంది ఏమిటంటే, మరి ఎవరైతే దేవుడై ఉన్నాడో ఆ దేవుణ్ణి పొందడానికి వెతుక్కుంటున్నాడు. అంటే సర్వజీవులయందు అన్నిటిలోనూ ఉన్నవాడు భగవంతుడే కదా. మరి అన్ని జీవరాశుల్లోనూ మానవుల్లోనూ దేనిలో చూసినా, ఆ చెట్టు పుట్ట ఏం చూసినా కూడా దేవుడే కదా. ఆ దేవుడై ఉండి కూడా దేవుణ్ణి వెతుక్కుంటూ నేను దేవుడు అవ్వాలి, నాకు ముక్తి కావాలి అని వెతుక్కుంటున్నాడు. దేవుణ్ణి వెతుక్కుంటున్నాడు. అదే నిజమైనటువంటి దివ్యమైనటువంటి ఆట, దైవత్వం యొక్క ఆట. దేవుణ్ణి వెతుక్కుంటున్నాడు అని ఇక్కడేమో దివ్యమైన ఆట, డివైన్ గేమ్ కి బాబా పోల్చి చెప్పారు. ఐ హ్యావ్ ది గ్రేటెస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లైక్ కృష్ణ. కృష్ణావతారంలో కృష్ణుడు చాలా హాస్య ప్రవృత్తి ఆయన చూపించాడు కదా. ఆయనకి ఎంత ప్రవృత్తి చూపించాడో కృష్ణుడి కింద అంత కూడా నాలో ఆ యొక్క హాస్య ప్రవృత్తి ఉంది. ది సెన్స్ ఆఫ్ హ్యూమర్ షుడ్ నాట్ మిస్లీడ్ యూ ఆర్ మేక్ యూ ఫర్గెట్ హూ ఐ రియల్లీ యామ్. ఇప్పుడు బాబా అన్ని రకాల హాస్యాలు ఆడుతుంటే ఈయన భగవంతుడు అంటాడు, ఇంత చీప్గా ఆయన ఏమిటి హాస్యంగా ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన నిజంగా ఈయన భగవంతుడేనా అని అనుమానం వచ్చేటువంటి విధంగా కూడా నేను నా మీద అనుకుంటూ ఉంటా. డోంట్ మిక్స్ మీ అప్ యాజ్ వన్ ఆఫ్ యూ. నన్ను నీలో ఒకటి కింద నేను చెప్తున్నా కానీ నన్ను నీలో ఒకటి కింద మిక్స్ కలిపేసుకోకు. అంటే ఇక్కడ మనం జ్ఞాపం తెచ్చుకోవాల్సింది ఏమిటంటే, ఒక్కసారి బాబా చెప్పారు ఈ తన మండలి గురించి. ఆ మండలి ఏం చేస్తున్నారు, ఆయన యొక్క రోజువారీ కార్యక్రమాల్లో అన్ని పాల్గొంటూ ఆయనకి ఏం కావాలో ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఆయన్ని మానవుల్లో మానవత్వం ఉన్నట్టుగా వాళ్ళేమో మండలి వాళ్ళు ఈయన మనతో పాటు సమానంగా ఉన్నాడు అని ఆయనలో ఉన్నటువంటి మానవత్వమే చూస్తారట. కానీ
ఆయన ప్రేమికులు ప్రపంచపరంగా అందరూ బోలెడంతమంది ఉన్నారు కదా! వాళ్ళు మటుకు ఈయన దేవుడి కింద వాళ్ళ యొక్క భావన, వాళ్ళకి ఆ అనుభూతి వాళ్ళల్లో వస్తూ ఉంటుంది. అంటే మండలికేమో ఆయన యొక్క మానవత్వం కనిపిస్తూ ఉంటుంది. తన యొక్క ప్రాపంచపరంగా ఉన్నటువంటి ఆ ప్రేమికులందరికీ ఆయన యొక్క దైవత్వం కనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో బాబాయ్ చెప్పారు ఏమంటే, "నన్ను మీలో ఒకడి కింద నన్ను కల్పేసుకోకండి. నేను దేవుడిని." బాబా అసత్సమానం మండలితో అంటూ ఉండేవారు కదా! మీతో సమానంగా నేను ఉంటున్నాను అని అనుకుంటున్నాను. మీరు మర్చిపోతున్నారా నేను దేవుడినని? మర్చిపోకండి. నేను దేవుడిని అని వాళ్ళకి మళ్ళీ గట్టి గట్టిగా చెప్తూ ఉండేవారు. నేను మీతో పాటే పొద్దున్నుంచి రాత్రి దాకా నేను ఉంటా కాబట్టి మీరేమో నాలో ఉన్న మానవత్వమే కనిపిస్తూ ఉంటుంది మీకు. కానీ నేను దేవుడినని మర్చిపోకండి అని ఆయన తన మండలి వాళ్ళకి, తన దగ్గరగా ఉన్నటువంటి ఆ మండలి వాళ్ళకి అస్తమానం జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. హైబ్రిడ్. ఇప్పుడు సంకర జాతి అంటాం. అంటే ఇప్పుడు మనుషులు కుల మత భేదాలు ఏమీ లేకుండా, దేశం కూడా తేడా లేకుండా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసేసుకుంటున్నారు. కానీ చాలా ఛాందసులు మట్టుకు ఏమిటి వీళ్ళు అలాగ పెళ్లి చేసుకున్నారా అని చూడొచ్చు. ఆ విధంగా మానవులందరికీ ఒక ఒకళ్ళే అన్నటువంటి ఈ యొక్క మ్యారేజ్ ద్వారా అంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలంతా తల్లిదండ్రుల యొక్క గుణాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా వాళ్ళకి. ఏ దేశం ఎక్కడ అయినటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళకి మంచి గుణాలు వాళ్ళు తల్లిదండ్రుల గుణాలు వచ్చేస్తుంటాయి. వీళ్ళు హైబ్రిడ్ అంటే ఆ విధంగా మానవుల యొక్క నంబరు జన్మ తీసుకోవాల్సిన నంబర్లు తగ్గిపోతూ ఉంటాయట. అంచేత ఆ జాతికి, ఈ జాతికి మధ్యలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా అంటే మధ్యలో మధ్యస్థంగా మనుషులే. కానీ వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ అని కానీ వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని ఆ విధంగా ఈ మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా ఒక సంకర జాతి అనొచ్చు. అలాగా వాళ్ళ యొక్క జన్మలన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఆ విధంగా పుట్టినటువంటి వాళ్ళకి. హిపోక్రసీ ఇక్కడికి మనం నిన్న పొద్దున ఇందాక చెప్పుకున్నటువంటి కొటేషన్‌కి మనకొచ్చాం. ఏమిటంటే ఇప్పుడు దాకా ఆనెస్టీ, నిజాయితీ అని చాలా మనం చెప్పుకున్నాం. దాని మీద అనేక కొటేషన్ చదువుకున్నాం. దాని మీద అనేక రకాలైనటువంటి ప్రవచనాలు చదువుకున్నాం బాబా ఇచ్చినవి. దీనికి ఆ నిజాయితీతోనే నువ్వు భగవంతుడు అవ్వచ్చు. కానీ ఇక్కడ హైబ్రిడ్ హిపోక్రసీ అంటే ఏమంటామంటే నాటకం. హిపోక్రసీ అంటే తన ఏదై ఉన్నాడో దానికి వ్యతిరేకంగా కనిపించడానికి ప్రయత్నించడం అంటే కపటత్వం. సింపుల్‌గా చెప్పాలంటే కపటత్వం. మనిషి అంతర్గతంగా ఒకటి, పైకి కనిపించేది ఇంకోటి. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీకి పూర్తి వ్యతిరేకం. ఎలాగా? దేర్ ఈస్ డీమోరలైజింగ్ క్లివేజ్ బిట్వీన్ వాట్ మ్యాన్ ఈజ్ అండ్ వాట్ హీ విషెస్ టు అపియర్ టు బీ. నిజంగా చాలా ఏమంటామంటే నిరుత్సాహపరచవలసినటువంటి స్థితి ఇప్పుడు మానవ జాతిలో కొంతమంది. ఏమిటంటే అతను మనిషి ఒకటి, అతను కనిపించేది వేరేది. అంటే ప్రపంచానికి తను మంచివాళ్ళగా కనిపించవచ్చు, కానీ అంతర్గతంగా తాను చెడ్డవాడై ఉండొచ్చు. కానీ ఆ కపటత్వం ఉంది, అది చాలా నిరుత్సాహపడవలసిన పరిస్థితి. When hypocrisy comes into play, it wreaks much greater havoc within one's own psyche than in the outer sphere. ఎప్పుడైతే మానవుడు కపటత్వాన్ని కనుక ప్రదర్శించినట్టయితే అది బయటికి చేసేటువంటి ఏమిటంటారు హ్యావక్, చెడ్డు కన్నా తన యొక్క మనసులో జరిగేటువంటి చెడు అది
చాలా చాలా చెడ్డది. బయటకేమో ఒకటి కనిపిస్తూ ఉంటాడు, కానీ అంతర్గతంగా ఇంకోటి. ఇది ద ట్రూత్ ఆఫ్ వన్స్ ఓన్ పర్సెప్షన్ అండ్ రియలైజేషన్ ఈస్ ద ఓన్లీ రోడ్ బై విచ్ హోల్‌నెస్ మే బి రెస్టోర్డ్ టు ద ఇన్నర్ సైకీ బీయింగ్. నిజంగా ఇది మా బయటికి కనిపించేటువంటి చెడు కన్నా అంతర్గతంగా మనిషికి చేయగలిగేటువంటి ఆ చెడు ఇంకా చాలా చాలా ఎక్కువయింది. ఎప్పుడైతే కపటత్వం ఉన్నప్పుడు. నిజంగా చెప్పాలి అంటే తను ఏమిటో ఆ విధమైనటువంటి ఆ విధంగా నువ్వు కనుక ప్రవర్తించాలని ఇందాక ఆనెస్టీ గురించి చెప్పాం. ఇక్కడేంటి బయటికి ఒకటి, అంతర్గతంగా ఇంకోటి. ఈ కపటత్వం ఉందే అది చాలా చాలా ప్రమాదమైంది. ఎంతకి బయటికి చెడ్డు చేస్తుందో దానికన్నా రెండింతలు ఆ మనిషి యొక్క అంతరాత్మని వాడు చాలా చెడు చేసుకుంటున్నాడు. ద వర్స్ట్ థింగ్ ఈస్ టు బి హిపోక్రేట్. బాబాయే చెప్తున్నారు. చెడ్డది అన్నిటికన్నా చెడ్డది ఏమిటంటే కపటత్వంతో జీవించగలగడం. ఎయిదర్ వన్ షుడ్ రిమైన్ ఏ క్రో ఆర్ ఏ బికమ్ ఏ స్వాన్. ఇప్పుడు కాకి ఉంది. కాకి నల్లగా ఉంటుంది. అది నల్లతనమే దానికి ఆపాదించబడి. అదే మరి స్వాన్ హంస ఉంది. హంస తెల్లగా ఉంటుంది. ఆ విధంగా నువ్వు కాకిలాగా అయినా ఉండు, లేకపోతే హంసలాగానే ఉండు. కానీ మధ్యలో హెరాయిన్ అన్నారు. వన్ షుడ్ నాట్ బి ఏ హెరాయిన్. ఇప్పుడు కొంగ ఉంది. ఆ కొంగ బయటికి తెల్లగా కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా అన్ని దానికి చెడ్డ గుణాలే. అంటే ఇది చెరువులో నుంచుని ఒంటికాల మీద తపస్సు చేస్తున్నట్టుగా బయటకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ చేప దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారి పట్టేసుకుని తినేస్తుంటుంది. ఈ విధంగా మోసం చేసి దగ్గరికి తెప్పించుకుని దాన్ని నాశనం చేయడం అన్నది ఈ కొంగ గుణం. నువ్వు ఒక కాకిలాగా అయినా ఉండు లేకపోతే హంస తెల్లగానే ఉండు. కానీ అంతర్గతంగా ఒకటి బయటికి ఇంకొకటి ఈ విధంగా నువ్వు కనిపించకు అని బాబా చెప్తూ ఇట్ ఈస్ సెడ్ ఈజ్ వైట్ ఆన్ అవుట్ సైడ్ అండ్ డర్ట్ బ్లాక్ విత్ ఇన్. ఈ కొంగ ఏమిటి? బయటకేమో తెల్లగా కనిపిస్తుంది, అంత లోపలంతా చెడ్డగా నల్లగా ఉంటుందిట. అంచేత నువ్వు అదేనా అవు, ఇదేనా అవు, కానీ మధ్యస్థంగా నువ్వు కొంగలాగా మట్టుకు ప్రవర్తించకు. అంటే కపటత్వం వదులుకో. టు హ్యావ్ వన్ ఐ గ్లూడ్ ఆన్ ది ఎన్చాంటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ విత్ ది అదర్ ఎక్స్పెక్ట్ టు సీక్ స్పార్క్ ఆఫ్ ఇటర్నల్ బ్లిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపాసిబుల్ బట్ ద హైట్ ఆఫ్ హిపోక్రసీ. నువ్వు నీకు 2 కళ్ళు ఉంటాయి. ఒక కంటితో ప్రపంచమైనటువంటి ఆనందాలు అనుభవించాలని చూస్తూ, అన్ని రకాలైన ఆనందాలే అనుభవించాలని, శరీరానికి ఆనందాలు అనుభవించాలి, సుఖాలు ఆనందాలు అనుభవించాలని అనుకుంటూ, ఇంకో కంటితో నువ్వు నేను శాశ్వతమైన గొప్పవాణ్ణి, ఆ మహాత్ముడి అనే పేరు కూడా నేను ఆ విధంగా కూడా నేను ఉండాలి అంటే అలాగ ఒకసారి ఉండడం అది అసంభవం. నీవు ఏదైతే ఉంటున్నావో అదే వెనక నిజ ప్రపంచానికి కనిపించాలి. నీకు బయటికేమో శారీరక సుఖాలన్నీ అనుభవించాలి, కానీ అదే స్థితిలో నేను భగవంతుడిని కూడా పొందాలి అని అనుకోవడం, ఈ 2 కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకం. నువ్వు అదైనా వదిలిపెట్టు, ఇదైనా వదిలిపెట్టు. అంతే కానీ మధ్యస్థంగా నేనేమో ఆ అనంతమైన ఆనందాన్ని పొందాలని ఒకవైపు చూస్తూ, ఇంకోవైపు ఏమో శారీరకమైన అన్ని అవగతాలని నువ్వు అవలంబిస్తుంటే ఇది కపటత్వానికి అతి అతి ఎత్తైనటువంటి కపటత్వం అని బాబా ఇక్కడేమో హిపోక్రసీ గురించి ఏ విధంగా మనం ఉండాలో అదైనా పెట్టుకో, ఇదైనా పెట్టుకో, తప్ప రెండిటి మధ్యలో పెట్టుకోకు అని బాబా చెప్తూ, వీఆర్ ఆల్ ఇన్ ఏ వే హిపోక్రేట్స్. ఇంకోటి కూడా చెప్తారు, ప్రతివాడు కూడా ఏదో ఒక విధంగా చూడాలంటే కపటే, ఏదో విధంగా కొంచెం కపటం ఉంది. ఇన్ యాజ్ మచ్ యాజ్ వీ ఆల్వేస్ ట్రై టు జస్టిఫై
అవర్ సెల్ఫ్ రైట్ ఆర్ రాంగ్. ఎలాగా? నువ్వు ఏదో విధంగా నిన్ను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ప్రపంచంలో నువ్వు చేసేది, మాట్లాడేది, నువ్వు చేసేది అంతా కూడా నిన్ను సమర్థించుకుంటూ ఉంటావు. అది తప్పైనా రైట్ అయినా కూడా. ఆ విధంగా ప్రతి వాడు కూడా ఏదో ఒక దృష్టిలో చూసినట్టయితే ఒక రకమైనటువంటి హిపోక్రటే, అంటే కపటే అని బాబా ప్రతివాడు కూడా ఏదో విధంగా మనం సమర్థించుకుంటే మనం చేసిన పన్నే అంతే. నువ్వు తప్పు చేస్తున్నప్పటికీ ఒప్పే చేశాను అన్నటువంటి విధంగా నువ్వేమో అనేక రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్లు పెట్టి నువ్వు చెప్తూ ఉంటావు. ఇదే నీకు ఉన్నటువంటి హిపోక్రసీ. నువ్వు సమర్థించుకోవడమే ప్రపంచానికి కనిపించేటువంటి కపటత్వం. చెప్తూ హిపోక్రసీ ఈజ్ ఇన్ఎక్స్క్యూజబుల్. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మట్టుకు కపటత్వము క్షమించరానటువంటి పాపం. బాబా చెప్తున్నారు, ద హిపోక్రట్ నోస్ దట్ హీ డజంట్ నో బట్ ప్రిటెండ్స్ దట్ హీ నోస్. ఈ హిపోక్రట్ అంటే కపటత్వం అన్నవాడు ఏం చేస్తాడు? అంతా నాకు తెలుసు అని ప్రతి దానిలో కూడా నాకు తెలుసు అంటుంటాడు, నాకు తెలుసు అంటూ ఉంటాడు. నిజంగా వాడికి తెలియకపోయినా కూడా నాకు తెలుసు అని అంటూనే ఉంటాడు. అంచేత ఈ కపటత్వం అనేది నటన. ఆ నటన నీకు ఆధ్యాత్మికంగా క్షమించరానటువంటి పాపము అని బాబా చెప్తున్నారు. ఒక్క స్టోరీ ఆపేస్తాను శర్మ గారు. Even though I am ocean of compassion, I feel nauseated by the hypocrite saints and masters that now flourish everywhere, the poisonous mushrooms. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఏమిటంటే, నాకు దయా సముద్రంగా నాకు చాలా దయ, అందరి మీద దయ ఉంది. కానీ ఒక విషయంలో మటుకు నాకు చాలా వికారంగా ఉంటుంది. ఏమిటంటే, ఈ దొంగ సాధువులు ఎక్కడ పడితే అక్కడ ఉద్భవిస్తున్నారు. ఎలాగా? విషపూరితమైనటువంటి కుక్క గొడుగు ఉంటుంది. ఒక కుక్క గొడుగు విషంగానూ ఉంటుంది, ఇంకోటి మంచిగాను వెజిటబుల్ గానే ఉంటుంది. కానీ ఈ కపట సాధువులు పెరిగిపోతూ ఉన్నారే, వాళ్ళని చూస్తే మట్టుకు నాకు చాలా చాలా వికారంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది అని బాబా, నాకు దయాసముద్రునే కానీ వీళ్ళు మట్టుకు నన్నేమో చాలా విచారగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. బాబా అదేంటి పండగకు వెళ్ళారు కదా ఉత్తరప్రదేశ్లో, అలహాబాద్లో వెళ్ళి బోళ్ళంతమంది సాధువులు వచ్చి స్నానాలు చేస్తున్నారు. అదేమిటంటే అందులో అబ్బాయి ఎంతమంది సాధువులు ఉన్నారా అనుకుంటున్నారేమో. ఇందులో నిజమైనటువంటి భగవత్ ప్రేమికులు నలుగురు ఉన్నారు. అక్కడ కోటాన కోట వచ్చేసి లక్షల్లో వచ్చేసి స్నానాలు చేస్తున్నారు కాషాయ బట్టలు వేసుకుని. అందరూ కూడా భగవత్ ప్రేమికులు కాదు, నిజమైనటువంటి భగవత్ ప్రేమికులు ఇందులో నలుగురే ఉన్నారు అని బాబా చెప్పారు. ఇక్కడితో ఆపేస్తాను శర్మ గారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శర్మ గారు, అందరికీ జై బాబా గారు. బాబా ఇచ్చిన కొటేషన్స్ మీద చక్కటి వివరణాత్మక విశ్లేషణ చేసి చక్కగా తెలియజేస్తారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు